చెప్పు ఏదో శ్లోకను. ఇప్పుడున్న డబ్బు ప్రపంచంలో వాళ్ళకి నేను సామాన్యుడిగా మదర్ తెరీసా అంబేద్కర్ భావజాలాలతో అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మేము ప్రచారం చేసుకుంటూ ఆయన చెప్పిన దాంట్లో నాకు నేను ఒక కార్మికుడిగా పనిచేస్తున్న సర్వీస్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ నన్ను మీరందరూ కూడా ఎంకరేజ్ చేసి నిజాయితీ పొందడానికనే నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సమస్య మీద దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ఇస్తుంది. మరి నిరుద్యోగ తరఫున ఈరోజు డిగ్రీ బీటెక్ ఎంటెక్ చదివి ఉద్యోగాలు లేని వాళ్ళందరి తరఫున నేను గెలవేస్తే ప్రచారం చేస్తున్నాను. నా అమూల్యమైన ఓటేసి కేబీ పార్టీ మీరు గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేను రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ చెప్పిన ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు పార్లమెంట్లో మీ అందరి తరఫున నేను ప్రశ్నించాలంటే మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించి పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరుతున్నాను.